మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే పూర్ణిమ గారు. నమస్తే అండి. మెనోపాజ్ చాలామంది ఆడవాళ్ళకి దీని గురించి ఐడియా ఉంది. కొంతమందికి పేరు పరంగా తెలియదేమో, బట్ ఆ ఫేజ్ ఏంటో తెలుసు. కానీ మెనోపాజ్ తర్వాత కూడా చాలామందికి బ్లీడింగ్ కనిపిస్తూ ఉంది. ఈజ్ దట్ సేఫ్? అంటే అదే నార్మల్గా తీసుకొని డైలీ వారి పనులు చేసుకుంటూ ఉండడమా, లేకపోతే అది రెగ్యులర్గా కనిపిస్తే అది డేంజరస్? ఒకసారి చెప్పరా దాని గురించి? ఫస్ట్ మెనోపాజ్ అంటే ఏంటో తెలుసుకుందాము. మెనోపాజ్ అంటే నార్మల్గా ఉమెన్కి మంత్లీ పీరియడ్ అవుతుంది. కొంతమందికి ఇర్రెగ్యులర్ కూడా అవుతుంది. కానీ ఒకసారి 45 to 50 ఇయర్స్ దాటిన తర్వాత ఒక 1 ఇయర్ వరకు పీరియడ్స్ రావట్లేదు అంటే విమెన్ మెనోపాజ్ టచ్ అయినట్టు. సో మనకి మెనోపాజ్ ఎందుకు వస్తుంది అంటే మంత్లీ ఉమెన్కి ఎగ్ ఉంటుంది. ఎగ్ రిలీజ్ అవ్వడం వల్ల హార్మోన్స్ తోటి ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తుంది. సో 45 ఇయర్స్ తర్వాత ఎగ్స్ అన్నీ అయిపోతుంది. దాని తర్వాత పీరియడ్స్ ముందు 1 మంత్కి వచ్చేది, తర్వాత 45 డేస్, 2 మంత్స్, 3 మంత్స్కి ఒకసారి వచ్చేసి కంప్లీట్గా స్టాప్ అవుతుంది. అలా 12 మంత్స్ వరకు పీరియడ్ రావట్లేదు అంటే షీ హాస్ అటెండ్ మెనోపాజ్ అని. దట్ ఈస్ కామన్. ఇండియన్ యావరేజ్ ఏజ్ ఇస్ అరౌండ్ 48 to 51 ఇయర్స్లో ఎవ్రీ ఉమెన్ ఇది కామన్ ఫేస్లోకి ఎంటర్ అయిపోతారు. కానీ కొంతమందికి ఏంటంటే ఇలా 1 or 2 ఇయర్స్ తర్వాత బ్లీడింగ్ స్టాప్ అయిపోయినాక కూడా స్పాటింగ్ కనబడుతుంది. స్పాటింగ్ కానీ 1 డ్రాప్ కానీ 2 డ్రాప్స్ కానీ ప్యాడ్ హాఫ్ అయినా కానీ రెగ్యులర్ బ్లీడింగ్ అయినా కానీ దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. ఇది బ్లీడింగ్ మనకి 70 to 80% వాళ్ళకి కామన్గా నార్మల్ ఉండొచ్చు. కానీ 20 to 25% వాళ్ళకి క్యాన్సర్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. క్యాన్సరా? ఎస్. బ్లీడింగ్ మొత్తం గర్భసంచి హార్మోన్స్ అంతా అయిపోతుంది, గర్భసంచి చిన్నగా అయిపోతుంది, గర్భసంచి లైనింగ్ కూడా థిన్ అయిపోతుంది. సో దెర్ ఇస్ నో వే దట్ షీ హ్యాస్ టు బ్లీడ్. కానీ అయినా బ్లీడింగ్ అవుతుంది అంటే మనము ఫస్ట్ థింగ్ ఏంటంటే దో ద రిస్క్ ఇస్ 20 to 25%, అది చాలా హై రిస్క్ ఉంటుంది. సో కంపల్సరీ విమెన్కి అలా ఉందంటే గైనకాలజిస్ట్ దగ్గర మీట్ అయ్యేసి అది ఎందుకు అని వాల్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా వీళ్ళకి బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది? ఎంతైనా ఉండండి, ఈవెన్ 1 డ్రాప్ కనబడినా 2 డ్రాప్ కనబడినా కానీ దట్ ఈస్ సిగ్నిఫికెంట్. ఓకే, మంత్లీ కనిపించాలి? మంత్లీ కనిపించిన అవసరం లేదు. ఇలాంటి కేసెస్లో మంత్లీ ఉండదు వాళ్ళకి. సో ఆన్ అండ్ ఆఫ్ కొంచెం వర్క్ చేసినా ఉంటుంది, లేకపోతే ఏం చేయకపోయినా ఉంటుంది. ఎట్ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఒక్కసారి కనబడ్డా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు మెనోపాజ్ అని 1 ఇయర్ పీరియడ్స్ వాళ్ళది నిర్ధారణ అయిపోయింది. మెనోపాజ్ వచ్చేసిన తర్వాత ఒక 6-7 మంత్స్ అని చెప్పాలా, లేకపోతే 1 ఇయర్ తర్వాత? 1 ఇయర్ స్టాప్ అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు బ్లీడింగ్ ఉన్నా స్పాటింగ్ ఉన్నా కానీ గైనకాలజిస్ట్ మీట్ అవ్వాల్సిందే. ఓకే ఓకే. ఎందుకంటే దాన్ని మనం రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే వీ కెన్ బి రీఅష్యూర్డ్. సో అది మన క్యాన్సర్ కాదు అని ఫస్ట్ బేస్లైన్ స్కాన్తో చెక్ చేసుకుంటాము. అది కూడా అబ్డామిన్ స్కాన్ కాకుండా కింద నుంచి వెజనల్ స్కాన్ మనకి కొంచెం మంచి క్లారిటీ ఉంటుంది. సో ఫస్ట్ స్కాన్తో చెక్ చేసుకున్న తర్వాత అవసరమైతే దాని బయాప్సీ కానీ వేరే టిష్యూ కానీ పంపించి మనకి క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాత అదర్ కాసెస్ని మనం ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చెప్పాను కదా నేను 60 to 70% కేసెస్లో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ వేరే రీజన్స్తో కానీ అది గర్భసంచిలో కూడా ఉండకుండా కింద వెజనలో కానీ సర్విక్స్లో కానీ ఎక్కడైనా బ్లీడ్ ఉండొచ్చు. సో అలాంటివి అన్నీ రూల్ అవుట్ చేసుకుంటాము. అంటే యూజువల్లీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే బాగా సన్నగా ఉండడం వల్ల, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ రీజన్ నార్మల్ బ్లీడింగ్ అంటే క్యాన్సర్ దాకా వెళ్ళకుండా మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ అవ్వడానికి? మెనోపాజ్ యాజ్ సచ్ బ్రింగ్ సో మెనీ చేంజెస్ టు ద విమెన్. మెనోపాజ్ వల్ల మనకి ఏంటంటే విమెన్కి మెయిన్ హార్మోన్ ఈస్ట్రోజన్. ఆ ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోతుంది. సో ఈస్ట్రోజన్ విమెన్లో హార్ట్ అటాక్ రిస్క్ తక్కువ ఉంటుంది, మేల్స్లో హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అని వింటాం. అది ఎందుకు? విమెన్లో ఈస్ట్రోజన్ ఉంటుందని. సో అందుకనే విమెన్లో హార్ట్ అటాక్స్ 45 ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళకి రావడం చాలా రేర్. అదే ఇప్పుడు ఏంటంటే మనకి అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల విమెన్లో కూడా రిస్క్ పెరుగుతుంది. బట్ మ్యాక్సిమం జనరల్ పాపులేషన్ చూస్తే విమెన్లో హార్ట్ అటాక్ రిస్క్ తక్కువ ఉంటుంది, దట్ టు 45 ఇయర్స్ లోపు. అది ఎందుకంటే ప్రొటెక్టివ్ హార్మోన్ ఈస్ట్రోజన్ ఉండడం వల్ల. సో ఈస్ట్రోజన్ మెనోపాజ్లో అయిపోయినాక తగ్గిపోతుంది కనుక వాళ్ళకు కూడా జనరల్ రిస్క్ వల్ల కార్డియాక్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అండ్ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల బోన్స్ వీక్ అవుతుంది, ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో మజిల్ లాస్ అనేది తగ్గిపోతుంది, వెయిట్ గెయిన్ చాలా అవుతారు. అందుకని విమెన్ అప్పటి వరకు చాలా తిండుకుంటారు, ఒకసారి పీరియడ్స్ ఆగిపోగానే 40-45 ఇయర్స్ తర్వాత వెయిట్ పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు అంటే దాని రీప్లేసింగ్గా ఏమైనా ఈస్ట్రోజన్ అనేది వాళ్ళకి ఇంకా తర్వాత కూడా అవసరం కదా, అది ఎలా ఇస్తారు? ఏ ఫార్మాట్లో? ఈస్ట్రోజన్ ఇఫ్ ఎవ్రీథింగ్ నార్మల్గా ఉందంటే మనము డైట్ ఏంటంటే
పోస్ట్ మెనోపాజ్లో మన హార్మోన్స్ తోటి ఎక్కువ మెడల్ చేయలేము. ఓన్లీ వెన్ ఇండికేటెడ్ వీ హ్యావ్ టు గివ్. లేదు అంటే అదర్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు బోన్స్ వీక్ అయిపోయింది, బోన్స్ ఉందంటే దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆర్ ఎల్స్ మనకి లైక్ కొంచెం ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత కాల్షియం బోన్స్కి చెక్ చేసుకుంటాము. అండ్ హాట్ ఫ్లెషెస్ అని ఉంటుంది. వాళ్ళకి సడన్గా వేడి వచ్చేస్తుంది, తర్వాత ఆల్టర్నేట్గా కూల్. ఒక 5-10 మినిట్స్ ఎంత ఏసీలో ఉన్నా ఎంత చల్లగా ఉన్నా కానీ దే విల్ బి స్వెటింగ్. హాట్ ఫ్లెషెస్ అంటారు, తర్వాత కూల్ అవుతుంటుంది. మరి ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఉండి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిజాల్వింగ్ విత్ అదర్ ఆల్టర్నేటివ్స్ ఉంటే హార్మోన్ రీప్లేస్మెంట్ చేస్తాము. హార్మోన్ రీప్లేస్మెంట్ అది కూడా వెరీ లో డోస్ ఈస్ట్రోజన్ చేస్తాము. ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్లో ఎక్స్టర్నల్ ఈస్ట్రోజన్ ఇవ్వడం వల్ల కూడా యూట్రస్ క్యాన్సర్ వస్తుంది. దిస్ హార్మోన్స్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. లేకపోతే ఒక ప్రాబ్లం, ఉంటే ప్రాబ్లం. సో వెరీ కాంప్లికేటెడ్ Yes. విమెన్ లైఫ్. అందుకనే ఉమెన్కి హెల్దీగా ఉన్నప్పుడు లైఫ్ తన బాడీ గురించి తన కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు అదే చేయరు కదా ఇండియన్ ఉమెన్. ఇండియన్ ఉమెన్ ఎప్పుడు కూడా ఫ్యామిలీకి, కిడ్స్కి, హస్బెండ్కి వాళ్ళందరినీ ముందు చేసుకుంటూ పెడతారు. ఉంటారు. సో హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఉమెన్కి. ఓకే. అండ్ కమింగ్ టు మెంటలీ వాళ్ళు డిప్రెస్ అవ్వడం, మెంటలీ Yes. డిస్టర్బ్ అవ్వడం ఆఫ్టర్ మెనోపాజ్, మూడీగా ఉండడం, Yes, అబ్బా వాళ్ళకి కూడా తెలియదు అసలు ఇదంతా ఎందుకు అవుతుంది? అదొక్కసారి చెప్పరా దాని గురించి? బికాస్ ఇది కూడా వన్ ఆఫ్ ద పోస్ట్ మెనోపాజల్ సింటమ్స్. మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ బ్యాలెన్స్. ఒక చిన్న మాట అన్నా కానీ చాలా అప్సెట్ అయిపోవడము, ఏడవడము, చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, అండ్ సమ్టైమ్స్ ఎమోషనల్ బ్లూస్ ఉండడం, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. దీస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ మెనోపాజల్ సింటమ్స్. సో అందుకని దే షుడ్ బి హ్యాండిల్ విత్ కేర్. అండ్ న్యూట్రిషన్ ఇవ్వాలి. మోస్ట్ ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్ లైక్ సోయా, ఫిష్, హై ప్రోటీన్ డైట్, అది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. అండ్ దే షుడ్ బి ఎంకరేజ్ టు స్టే విత్ ఎవ్రీ వన్. అండ్ కొంచెం వాకింగ్ కూడా. అండ్ దే షుడ్ బి యాక్టివ్. అండ్ వాళ్ళ ఇమోషనల్ స్టేటస్ని కూడా వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్ ఏదైనా చూస్తున్నారో అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అన్కంఫర్టబుల్గా ఉంటారు కదా ఏదో ఒక చిన్న చిన్న డిసీజెస్ తోటి, వాటన్నిటిని పోస్ట్పోన్ చేసినట్టుగా దీన్ని పోస్ట్పోన్ చేయొద్దు. ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. పూర్ణిమ గారిని కన్సల్ట్ అవ్వాలంటే కింద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. మేడం చెప్పినట్టు పోస్ట్ మెనోపాజ్ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ మింగ్లింగ్ విత్ పీపుల్ అనేది ఎప్పుడు ఇంట్లో కూర్చోకుండా కొంచెం బయట వాళ్ళతో కూడా మాట్లాడుతుండం. సిటీ లైఫ్లో అది చాలా తక్కువగా చూస్తున్నాం, బట్ అది మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు. Yeah.